నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తో పేద కుటుంబాలకు కేసీఆర్ అండ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి పంచాయతీ సెక్రటరీలను బెదిరింపులకు గురిచేయడం తగదు బీజేపీ రాష్ట్ర నేత పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామనాథ్ ఆగ్రహం సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటల సాగు తోటల పెంపకం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న చిత్తూరు జిల్లా రైతు జగదీశ్వర్ రెడ్డి పిఎస్సిఎస్ సెంటర్ కు తక్షణమే లారీలు పంపి ఆదుకోండి నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని 122 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ పాలనను దేశ ప్రజలు సైతం కోరుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 8,000 మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం సీఎం లక్ష్యమని, అందుకోసం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఎవరైనా కూడా ఒక పెళ్లి చేయాలంటే ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అనేక అప్పులు, అనేక బాధలతో పెళ్లి చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏ కుటుంబంలో గతంలో మన భారతదేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ, 70 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇలా బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ పార్టీలు ఏ పార్టీ కూడా పేద ప్రజల కోసం పేరింట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఆ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను మన ప్రభుత్వం ద్వారా సాకారం చేయాలని ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మన కేసీఆర్ గారు మాత్రమే పేరింటి ఆడపిల్లలకు వెళ్ళి కష్టం పేదవారు లబ్బడి రంగాలలో ఆడపిల్లలకు ఉంటే అమ్ముకునేటువంటి రాష్ట్రం గతంలో ఉండేది. కానీ ఆడపిల్లలకు ఉంటే మహాలక్ష్మి పుట్టినటువంటి పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేవడం జరిగింది. ఇలా ఆడపిల్లకు మొట్టమొదటిగా పెళ్లి చేయాలనే సందర్భం వస్తే ఖచ్చితంగా ఇద్దరు గతంలో ఏ విధంగా ఉండేది అంటే చిన్న పిల్లలకి
ఇలా బాల్య వివాహాలన్నీ కూడా రద్దయిపోయినాయి. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేస్తే మాత్రమే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి వస్తుంది కాబట్టి. పంచాయతీ సెక్రటరీలు సమ్మె విరమించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, పోలీసులను పంపించి అరెస్ట్ చేసి కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గత 12 రోజుల నుండి పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 29 ప్రకారం ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుని వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చి ఉద్యోగులకు భద్రత లేకుండా బెదిరింపులకు గురి చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. సెక్రటరీలకు అండగా బీజేపీ ఉంటుందని, దేనికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశెల అర్జున్, సీనియర్ నాయకుడు న్యాయవాది అంజు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం మీ వద్దకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ నాయకులు న్యాయవాది అంజు కుమార్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు గారికి, రాచకొండ సాగర్ గారికి, తోట సత్యనారాయణ గారికి, అర్జున్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు జడ్పీ ముత్యారెడ్డి గారికి, దాంతోపాటు ఈ సమ్మెకు సంఘానికి గౌరవం తెలుసుకోవాల్సినటువంటి రాజు వర్మ గారికి, పి శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు విజయలక్ష్మి గారికి, సెక్రటరీ ప్రవీణ్ గారికి, ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి సోదరి మల్లారా, ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను నెరవేర్చని కారణంగా ఈరోజు మనం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనేక రకాల వెట్టి చాకిరీ, మనం చేసినటువంటి కష్టం ఇవన్నీ కూడా నీళ్ళలో పోసి వృధాగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మనం 12 రోజుల నుంచి మన సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి ఏదైతే ఈ ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో మరి మీరు క్వాలిఫై అయ్యి దీనికోసం కష్టపడి చదివి ఉత్తీర్ణులై ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలకు హాజరై అవన్నిటిని కూడా పాస్ అయ్యి అలా ఉద్యోగాన్ని సంపాదిస్తే ఆ ఉద్యోగానికి భద్రత లేదు, మీరు చేస్తున్నటువంటి పనికి నమ్మకం లేదు, మీరు చేసేటువంటి ముందు న్యాయపరంగా ఏదున్నా కూడా మనం ఎదుర్కొందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేద్దాం. ఈరోజు కేసులు అయితాయనో, పోలీసులు వచ్చి మనల్ని బెదిరిస్తానో, ప్రభుత్వం మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామనో ఇలా బెదిరిస్తే భయపడకండి. 5 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మొట్టమొదటిసారిగా మీ ఉద్యోగాలనే పర్మనెంట్ చేస్తూ మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఈ ఉద్యోగానికి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నది. అందుకనే సోదరమన్నారా, ఈ ఉద్యమాలు మనకు కొత్త కాదు, అనేక రకాల ఉద్యమాలు చేసినాం, ఇంతకంటే ఎక్కువ పోరాటాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములైండు. ఇదే చౌరస్తాలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. అప్పుడు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా విత్తనన్నది సకల జనుల సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మా ఉద్యోగాలు పోతావా, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి మనందరం కూడా ఉద్యమం చేసినాం. ఇవాళ ఏ తెలంగాణ వచ్చిందో మన బతుకులు ఏమైపోయినాయి, ఇలా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మన సమస్యలు ఏ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా మన సమస్యలను అడగటానికి మనం ప్రశ్నిస్తే మన గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ జాగ్రత్త. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఉవ్వెత్తున లేచి రానున్న రోజుల్లో మీకు తప్పకుండా కోరి కడతారని చెప్పేసి ఈ విషయాన్ని వెంటనే నువ్వు చెప్పినటువంటి ఏదైతే హెచ్చరిక ఉన్నదో దాన్ని వాపసు తీసుకొని వెంటనే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రీతిగా క్షమాపణ చెప్పి ఈ ఉద్యమానికి వెంటనే వచ్చి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చర్చల ద్వారా ఇస్తావా, లేదా నేరుగా డైరెక్ట్ పోయి ఒప్పుకుంటున్నాం అని చెప్పి చెబుతావా, రేపు నీకే వదిలేస్తున్నాం. ఒకవేళ వీళ్ళ సమస్యకి పరిష్కారం కాకుంటే రేపు వీళ్ళకేమైనా జరిగితే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మీ సమ్మెకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ అధ్యక్షుల ద్వారా మాకు ఫోన్ చేయండి, మేము వేసుకున్నా నేను మీ దగ్గర రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం దండువారిపల్లి పంచాయతీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి అనే రైతు 9 ఏళ్లుగా ప్రకృతి వనరులతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంటలు పండించి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాచీన కాలంలోని పంటలకు ఉపయోగించే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటూ తన పొలంలోని సీజన్ పద్ధతిలో వరి, చెరకు, మామిడి, వివిధ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. మామిడి పంటకు ప్రకృతి ఎరువులు ఉపయోగించి పండిస్తున్నారు. మామిడి పంటకు దోమకాటు కలగకుండా, వడగళ్ళు, వర్షాల వల్ల మామిడికాయలు ఎలాంటి హాని కలగకుండా కవర్స్ వినియోగిస్తున్నారు. ఈయన పంట పండించే పద్ధతిని వ్యవసాయ అధికారులు స్వయంగా పరిశీలించి మండలంలోని రైతులకు ఆ పంటలు పండించే విధానాన్ని తెలియజేస్తున్నారు. దేశీ వరి పంటలైన నల్లవరి బియ్యం, ఎర్రవరి బియ్యం పండించి ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణహిత పేరుతో కూడా మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సహాయం అందించి మంచి నాణ్యతమైన పంటలు పండించుకునేలా సహకరించాలని ఆయన కోరుతున్నారు. స్పాన్సర్ మీరే తీసుకున్నారు. దీనివల్ల సేఫ్నా? నమస్కారం అండి. నా పేరు జగదీష్ రెడ్డి. నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని. 9 సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో వరి, చెరుకు, మామిడి ఇలాంటివి చేస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం మామిడికి ప్రకృతి విధానమైనటువంటి పెస్ట్ రెమెడీస్ స్ప్రే చేశాను. వేప కషాయం కానివ్వండి, కానక కషాయము, ఇక జీవామృతము, ఇలాంటివన్నీ సిద్ధమైనటువంటి స్ప్రే చేసుకుంటూ పురుగుల నుంచి పంటలు కాపాడుకుంటూ వచ్చాను. ఈసారి మీరు చూడొచ్చు, ప్రకృతి వ్యవసాయంలో నేను చేసిన విధానం వల్ల పక్క తోటల కన్నా మా తోట చాలా బాగుంది. ఇందాకే కమిషనర్ గారు కూడా చెల్లారు. వాళ్ళు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలో కవర్స్ ఇచ్చారు. దీన్ని కడుతున్నాం, ఎందుకంటే పురుగులు నుంచి కాపాడడానికి. అలాగే నేను చేసే విధానం వల్ల ఎక్కువ మందికి ఈ ఉత్పత్తిని రీచ్ అయ్యేదని ప్లాన్ చేస్తాను. నేను పండించే బియ్యం కానివ్వండి, దేశీ వరి బియ్యాలు పండిస్తాను, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఇలాంటివన్నీ. దీంతో నేను ఎన్నో స్నాక్స్ చేస్తున్నాము. ఎంతోమందికి మంచి బియ్యము, మంచి ఆహార ఉత్పత్తిని సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం ఒక బ్రాండ్ కూడా పెట్టుకున్నాం, ప్రాణహిత అని. దాని ద్వారా పంపిస్తున్నాము. మామిడి చెట్టు 200 సంవత్సరాలు అండి దాని వయసు. అలాంటి దాన్ని రసాయనాలు కుట్టి 40-50 ఏళ్ళకి డిగ్రేడ్ చేస్తున్నారు రైతులు. దానివల్ల నష్టపోతున్నారు, చెట్టు చనిపోతున్నాయి. ప్రకృతి పరంగా చేసుకుంటే 200 సంవత్సరాల పంట వస్తుంది మామిడి. దీన్ని ప్రజలందరూ గ్రహించాలా. భూమిని, వాతావరణాన్ని, ప్రజల్ని, ఆరోగ్యాన్ని కాపాడేవాడే నిజమైన దేశానికి వెన్నెముక రైతుంది. చూడండి, బగినపల్లి మా తోట చూడండి, ఎంత ఎర్ర చీమలు ఉంటాయి. ఇవన్నీ దీన్ని వీవర్ యాంట్స్ అంటారు. ఇవి ఎంతో బాగా పంటను కాపాడతాయి.
అది రసాయన మందులు కొట్టామనుకోండి ముఖ్యంగా ఆ చీమలు చనిపోతాయి. అందుకని మనం ఆ చీమలు కాపాడుకోవాలి. చూడండి ఎంత బాగుంది పంట మాట. ఇవన్నీ ఇలా నిజమైన మామిడికాయ ఎంజాయ్ చేయాలంటే ప్రకృతి రైతు తీసుకోవాలి. మన జాతీయ ఫలం మామిడి, అలాంటి మా జాతీయ ఫలాన్ని సమాజంలో ఎవరు మంచి వాళ్ళు తినలేకపోతున్నారు. ఎందుకంటే 4 రకాల రసాయన మందులు వాడి దాని వల్ల కార్బైడ్ స్టోన్ వేసి మాగబెట్టిన పండు తింటున్నారు. అది చాలా బాధాకరం. స్వచ్ఛమైనటువంటి విధానాలతో పండించిన మామిడి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటారు. ముఖ్యంగా పోషక విలువలు మన శరీరంలో ఎన్నో పోషక విలువలు రీచ్ అవుతాయి. మేము వేప కషాయం వాడాము, కాన కషాయం వాడాము, జీవామృతం వాడాము, అట్లా రకరకాలవన్నీ పుల్లటి మధ్య చేసుకుంటాం. ఒకసారి కానీ మేము తయారు చేసుకుంటాం. అందుకంటే చేసుకొని పంట నాణ్యంగా చూడండి తెలుస్తుంది ఎంత నాణ్యంగా ఉంటుంది మామిడి. ఇలా పండించి దీని అవగాహన ఎంతోమందికి ఇస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెదవూరు వ్యవసాయ సబ్ మార్కెట్ సమీపంలో పిఎస్సిఎస్ సెంటర్కు లారీలు రాకపోవడంతో రైతులు నాగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. తక్షణమే లారీలను పంపించి రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజల కోసమే తన జీవితం అంకితమని, వారి రుణం తీర్చుకోవడానికి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేశారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను సమకూర్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మెడికల్ కాలేజ్, సబ్ రిజిస్టర్ కార్యాలయం సాధించుకున్నామని అన్నారు. గోదావరి వరదలతో పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో కరకట్ట నిర్మాణ అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి రెవెన్యూ డివిజన్గా మార్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నవ నిర్మాణ సభ విజయవంతం కోసం కృషి చేసినటువంటి, సహకారం అందించినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ కేబులాస్లకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ యొక్క నిధులు కార్పొరేషన్కి ఇవ్వడానికి మేమందరం కూడా కార్పొరేటర్ పక్షాన, ప్రజల పక్షాన తనకు హర్షం వ్యక్తం చేసుకుంటూ, అదే కాకుండా మళ్ళీ కూడా వచ్చి ఇది ఇంకే సమస్యలు ఉన్నా దాని మన కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే మన ముందుకు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతానికి నీరు వచ్చిన సందర్భంలో కరకట్ట నిర్మాణం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, రెవెన్యూ డివిజన్గా రామగుండం ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక పాలిటెక్నిక్, ఒక మైనింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యలను లేఖల ద్వారా ప్రత్యేకంగా నేను కేటీ రామన్నకు ఇవ్వడం జరిగింది. ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సందర్భాలలో ఉద్యమ కార్యాచరణకు, అదేవిధంగా నా ఎన్నికల సమయంలో నాకు కూడా సహకారం అందించినారు. ఈ యొక్క సహకారం, ఈ యొక్క ఆశీర్వాదం రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా ఉండాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అనేక విధాలుగా అనేక సమస్యలను పరిష్కారం చేయాల్సింది ఉంది. అందుకోసమే ఈ యొక్క రామగుండం నవ నిర్మాణ సభలో ద్వారా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కోసం కానీ,
అదేవిధంగా ఈ యొక్క సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా ప్రజలకు సవివరంగా వివరాలు తెలియజేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా ఆమోదంగా వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గెలిపిస్తామని వేలాది మందిగా హాజరు కావడం అనేది నిజంగా చాలా సంతోషకరం. వారికి అందరికీ కూడా మరి ఒకసారి నేను మీకు రుణపడి ఉన్నాను. మీ రుణం తీర్చుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కార్యాచరణలో కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఈ జీవితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలకే అంకితమని గతంలో చెప్పిన దానికి అనుగుణంగా రేపు ఏ సందర్భం వచ్చినా ఏ విషయం వచ్చినా ఖచ్చితంగా ప్రజల కోసం జీవిస్తాం, ప్రజల కోసం మరణిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూలను జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో మొట్టమొదటిసారిగా ఒక నియోజకవర్గ కేంద్రానికి ఐటీ కంపెనీ రావడం ఈ ప్రాంత యువత అదృష్టమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మెట్పల్లి పట్టణ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో ఎటువంటి రాజకీయ పైరవీలు ఉండవని, నైపుణ్యం గల యువతకే ఉద్యోగ అవకాశం కలుగుతుందని అన్నారు. ఇటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనం అలానే ఇప్పుడు Tier 3 టౌన్ అంటే మన కాన్స్టిట్యున్సీలో Tier 3 టౌన్ అంటే కొరుట్లలో వివిఫై అనే కంపెనీ అంతకుముందు ఆల్రెడీ కేటీఆర్ గారు అనౌన్స్ చేసినట్టు, పోయినసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసినట్టు వివిఫై అనే కంపెనీ మన కొరుట్లలో ఆఫీస్ సెటప్ చేస్తాం, ఐటీ ఆఫీస్. ఇది ఫిన్టెక్ కంపెనీ. సో దీనికి సంబంధించి ఆ ఆఫీస్ సెటప్ కొద్దిగా డిలే అయింది, ఎందుకంటే మనకు స్పేస్ దొరకకుండా డిలే అయింది. కానీ ఇప్పుడు ఈ 15 డేస్లో ఆఫీస్ రెడీ అయిపోతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడే మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాస్తవ్యంలోనే జాబ్ రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు ఇప్పుడు 10వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నారు. సో బేసికల్లీ ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కేవలం మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి దగ్గర 150 మందికి ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇంకా బ్రహ్మాండంగా ఎవరైనా చాలా మంచిగా ఇంకా వాళ్ళకి ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ మన కాన్స్టిట్యున్సీ వాసులకే మన కాన్స్టిట్యున్సీలో మన ఊర్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరకబోతున్నాయి. సో ఎవరైతే బేసికల్లీ దీంట్లో చూసే జాబ్స్ వేరే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ అని ఉంటుంది, .NET డెవలపర్స్ అని, డేటా అనలిటిక్స్ అని. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఏంటంటే మామూలుగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివి బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రెండోది .NET డెవలపర్స్. దీనికి ఏంటంటే బేసికల్గా ఇంజనీరింగ్ మినిమం అవసరం ఉంటుంది. ఇంజనీరింగ్ లేకపోతే MCA, బేసికల్లీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళ కోసం దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డేటా అనలిటిక్స్, దీనికి కూడా ఇంగ్లీష్ రావాలి, కంప్యూటర్స్లో నాలెడ్జ్ ఉండాలి, రిలేటివ్లీ ఇంజనీరింగ్ ఆర్ MCA డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఇది ఏంటంటే మన ఊళ్ళో మన వాళ్ళకి అంటే కేవలం కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళ కోసమే ఇది ఇక్కడ పెడతా ఉన్నాం. సో దయచేసి మా బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ కూడా ఏంటంటే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి దీన్ని అప్లై చేసుకోండి. మీ ఊర్లో మీకు చాలామంది హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నారు, చాలామంది అబ్రాడ్ పోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన ఊరికి ఒక ఐటీ సెంటర్ రావడం జరుగుతుంది మొట్టమొదటిసారి. వారి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు వస్తూ ఉంది. సో దయచేసి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. దీంట్లో రికమెండేషన్లు ఉండవు, ఇక్కడ అందరు మన కొరుట్ల వాస్తవులు కాబట్టి. సో దయచేసి మీరు వస్తున్నప్పుడు మీ ఆధార్ కార్డు కూడా తీసుకురండి, ఎందుకంటే కేవలం మన వాళ్ళ కోసం కాబట్టి. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
జనగాం జిల్లా దేవరుప్పల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు 12 రోజులుగా ధర్నా చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లుగా కార్యదర్శులతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారి న్యాయబద్ధమైన హక్కులను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని, లేకుంటే పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాగల నవీన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతా సృజన్, నరసింహాచారి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంఘీభావం తెలవడం కోసం ఈరోజు మేము బయలుదేరినాం. ఈ సభాధ్యక్షులు అమరేందర్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలపడం కోసం ఈ సభ్యులందరికీ మేము వచ్చాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఒక ఉద్యోగం కాదు, 2 ఉద్యోగాలు కాదు, 4th క్లాస్ ఎంప్లాయర్స్ అందరినీ కూడా పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు, గ్రామ వాళ్ళు రెగ్యులరైజ్ చేయమంటారు, ఉద్యోగ భద్రత అడుగుతారు తప్ప నీకు భద్రత ఉంటుంది. నువ్వు లక్షల కోట్లు సంపాదించుకొని తెలంగాణ ప్రజల రక్త తర్పంతో ధనవంతులైన కేసీఆర్, దయాకర్ రావు వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళు మన బిడ్డలు కాదా? వీళ్ళు తెలంగాణ పుట్టలేదా? ఒకసారి ఆలోచిద్దామని దయాకర్ రావును హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ 100% 100% వీళ్ళ పక్షాన్ని నిలబడతాం, వీళ్ళ వైపు పోరాటం చేస్తాం. నీ మెడలు ఉంచేదాకా మేము వదిలిపెట్టామని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ 19 అవార్డులు వచ్చాయని ఢిల్లీలో మురిసిపోతున్న దయాకర్ రావు, నువ్వు సదురాని మంత్రికి అవార్డు ఎత్తుకొచ్చినని ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. అందరికీ కారణం అవార్డులకు రావడానికి కారణము, సస్యశ్యామలంగా పల్లెలు ఉండడానికి కారణము ఈ కార్యదర్శులు కాదా, ఈ పునాదురాలు కాదా అని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచించండి. ఈ పునాదురాలు నువ్వు రాజ్యవేలే రాజు, నువ్వు ఎక్కే కుర్చీ, నువ్వు ఎక్కే పల్లెకి మోసేది మాత్రం ఈ కార్యదర్శులు కాదా అని మీ అందరికీ విద్యార్థులకు మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకోసం సాధ్యం కావు. కేసీఆర్ ఒక నయ వంచకుడు, నిజాం వంచకుడు, నిజాం రాజు కన్నా విపరీతాల వంచకుడు కనుక కేసీఆర్ లాంటి వాడు భారతదేశంలో లేడనేది ఒకసారి ఆలోచించి మీ కోరికలే కాదు, ప్రజల కోరికలు, తెలంగాణ ప్రజల కోరికలు, పేద ప్రజల కోరికల కోసం మీరంతా ఉద్యమించి భారతీయ జనతా పార్టీ ఉండండి. మీ వైపు మేము వస్తాము, మీ కథం కలుపుతాము, మీ చేయి కలుపుతాము. మీకోసం పంచాయతీరాజ్ మంత్రిని ఇక్కడ తిరగలేకుండా చేస్తాం, కేసీఆర్ దించేస్తాం. మీరు సంఘీభావం తెలపండి. ప్రజాస్వామ్యవాదులారా, విద్యార్థులారా, మేధావులని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ కొండిరెడ్డి శివచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై గ్రీన్లాండ్ కాలనీ వాసులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ అయిన నాటి నుంచి దాదాపు ₹1 కోటి వరకు గ్రీన్లాండ్ కాలనీ అభివృద్ధికి ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గుర్మోహన్, వార్డు సభ్యులు, గ్రీన్లాండ్ కాలనీ వాసులు పాల్గొన్నారు. వాటి నివారణ చర్యలు కూడా గ్రామ పంచాయతీ దృష్టికి ఈరోజు గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పంచాయత్ సెక్రటరీ గారికి, అటు సర్పంచ్ గారికి ఒక మెమోరాండం అనేది ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అయితేనేమి, అలాగే మన గౌరవ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి, పూర్తి స్థాయిలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడే కానీ కుంటుపడకుండా నిర్విఘ్నంగా పూర్తి స్థాయిలో అమలు పరిచే దిశగానే గతంలో కూడా లాస్ట్ మీటింగ్లో కూడా మనకున్న బడ్జెట్ అంచనాల ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు పనులు అనేది గ్రామ పంచాయతీ పరిధిలో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నిలిచిపోయినాయో వాటిని పునరుద్ధరించేలా మేము కూడా అటు సర్పంచ్ గారు ప్లస్ సెక్రటరీగా అయిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు డీడీఓ అయిన నేను కూడా ప్రజలతో చర్చించేసేసి పూర్తి స్థాయిలో మనం నిధులను ఉన్న వనరులను బట్టి మనం ఈ సీసీ రోడ్స్, డ్రైనేజెస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైను, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అలాగే ఏవైతే మిగిలిన పనులు అనేది పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కార్యాచరణ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ పంచాయతీలో ముందు చేశారు, బాగానే ఉంది. కాకపోతే డ్రైనేజ్ ఒకటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజీ, సీసీ రోడ్డు అంటే బయట ఉన్నటువంటి రోడ్డు అనమాట. ఇట్లా వైట్ హౌస్కి వచ్చే రోడ్డు అటు సైడ్ 2 గేట్లు ఉన్నాయి. ఒక గేటు సైడ్ ముందర అన్ని రోడ్లు అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి గేటు సైడు ఇబ్బందికరంగా ఉంది అనడం వాళ్ళు వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని కూడా ఆల్రెడీ మేము నిన్న అజెండాలో కూడా పాస్ చేశాము.
త్వరలోనే పని కూడా వర్క్ మొదలు పెడతాం. వారం 10-15 రోజుల లోపలనే మొదలుపెట్టి చేస్తామని చెప్పి కూడా వీళ్ళకు మా కాలనీ వాసులకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఈ యొక్క గ్రీన్ ల్యాండే కాదు, వైట్ హౌస్లో నుండి అక్కడి నుంచి కూడా చాలా గలీజ్గా ఉన్నది. అక్కడ కూడా మంచి డ్రైనేజ్ వేయాలని కూడా మేము ఆలోచించుకొని నిన్న అజెండాలో కూడా పాస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మాకు తోచినట్టు ఇక్కడ ఉన్నటువంటి వనరులను చూసుకొని మంచి మంచి పనులు అవసరమైనటువంటి అన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి పనులు అయినా కానీ ఎమర్జెన్సీ చేయాలని చేస్తామని కూడా వీళ్ళకు చెప్తున్నాను. త్వరలోనే వీళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకొని నిన్నటి అజెండాలో కూడా ఆ రోడ్డు పాస్ చేశాము. ఖచ్చితంగా 10-15 రోజుల్లోనే మొదలు పెడతామని చెప్పి కూడా వీళ్ళకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక సమస్య, ప్రధానమైనటువంటి సమస్య కుక్కల బెడద. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఆర్ఎంపీ వైద్యుడు గోవిందరాజులు ఇంట్లో అర్ధరాత్రి సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిద్రిస్తున్న గోవిందరాజులపై మత్తుమందు చల్లి ఇంట్లో ఉన్న సుమారు 18 సవర్ల బంగారం, 25,000 రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పడుకున్నాను. 4 గంటలకు లేచినాను. చూస్తే లైట్ బంగారు గ్యాస్ అంతా ఎత్తికి వెళ్ళిపోయినారు. బట్టలంతా ఎత్తి బయట వేస్తున్నారు. ఆ పక్క కిటికీ ఓపెన్ అయింది. మెయిన్ డోరు పాల్గొట్టినారు. ఈ పక్క సైడ్లో కిటికీ పెట్టి పాల్గొట్టినారు. ఇది నాకు ఒకే టయర్డ్గా ఉన్నది. అది ఏం చేసినా ఏమో నాకే అర్థం లేదు. ఇప్పుడు ఒకే అదే ఇదిగా ఉన్నది. అది ఎట్లా ఏం చేసినారో నాకు ఏం అర్థం కదా. స్ప్రేనా ఏమని నాకు ఏమో తెలియదు. బంగారం 12 సవరాలు ఉండింది. వెండి 1/2 కేజీ ఉండినది. గ్యాస్ 25,000 ఉండినది. అది మొత్తం ఎక్కిపోయినారు. దీన్ని దయచేసి మీరు దీన్ని కనబట్టి మాకు ఇవ్వాలా. దయచేసి మాకు హెల్ప్ చేయాలి. ప్రాచీన నాట్య కళలను కాపాడుతూ ప్రపంచానికి ప్రాచీన కళల ప్రాముఖ్యత చాటాలని తెలియజేసేందుకు కృషి చేస్తున్న బృందావన్ నాట్యోత్సవ మండలి నిర్వాహకురాలు మీరా శేషాద్రి నాథన్ తెలిపారు. బేగంపేటలో ఎయిర్లైన్స్ కాలనీలో బృందావన్ నాట్యోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తో పేద కుటుంబాలకు కేసీఆర్ అండ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. పంచాయతీ సెక్రటరీలను బెదిరింపులకు గురిచేయడం తగదు. బీజేపీ రాష్ట్ర నేత పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామనాథ్ ఆగ్రహం. సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటల సాగు, తోటల పెంపకం. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న చిత్తూరు జిల్లా రైతు జగదీశ్వర్ రెడ్డి. పిఎస్సిఎస్ సెంటర్ కు తక్షణమే లారీలు పంపి ఆదుకోండి. నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.